హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిద్ధుకి గ్యారేజ్లో ఎలాంటి ఎవిడెన్స్ కనిపించకపోవడంతో దేవుడా ఏదో ఒక క్లూ దొరికేలా చూడయ్యా అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అదే సమయంలో మెకానిక్ సార్ అటు వెళ్ళి వెతుకుదాం పదండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక సిద్ధు మెకానిక్ ఇద్దరు కలిసి గ్యారేజ్ అంతా వెతుకుతూ ఉంటారు. మరోవైపు తులసి కంగారు పడుతూ సిద్ధు కోసం కోర్టు దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే లాయర్ తులసి దగ్గరకు వచ్చి మేడం లోపలికి వెళ్దాం రండి, మీ అన్నయ్య కేసే కోర్టులో నడుస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. పదక్క వెళ్దాం అని జాను అంటుంది. జాను, తులసి, లాయర్ ముగ్గురు కలిసి కోర్టులోకి వస్తారు. హరీష్ని బోనులో నిల్చోబెట్టి ఉంచుతారు. ప్రొసీడ్ అని జడ్జి గారు చెప్పడంతో ప్రాసిక్యూషన్ లాయర్ లేచి నుంచొని ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ శ్రీకాంత్ గారు యాక్సిడెంట్ చేసి చంపింది హరీష్ అనడానికి చాలా సాక్ష్యాలనే లాస్ట్ హియరింగ్లో కోర్టు వారికి సబ్మిట్ చేశాము. కానీ శ్రీమతి తులసి గారు హరీష్ ఈ యాక్సిడెంట్ చేయలేదు, శ్రీకాంత్ గారి మరణానికి హరీష్కి ఎలాంటి సంబంధం లేదు, అందుకు కావలసిన ఎవిడెన్స్ నేను తీసుకొస్తానని కోర్టు వారిని గడువు అడిగింది. అడిగిన విధంగా శ్రీమతి తులసి గారు ఎవిడెన్స్ తీసుకొచ్చారా జడ్జి గారు అని చెప్పి ప్రాసిక్యూషన్ లాయర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో తులసి తులసి అని పిలవటంతో తులసి వెళ్ళి బోన్లో నుంచుంటుంది. నమస్కారం జడ్జి గారు అని తులసి చెప్తూ ఉంటుంది. హరీష్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి సమయం కావాలని కోర్టు వారిని అడిగావు. నువ్వు కోరిన సమయం కోర్టు వారు నీకు ఇవ్వటం జరిగింది. సాక్ష్యాన్ని తీసుకొచ్చావా హరీష్ నిర్దోషని నిరూపించడానికి అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. నిన్నేనమ్మా అడుగుతుంది, కోర్టు వారి సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు, సాక్ష్యం తీసుకొచ్చావా అని జడ్జి గారు అంటూ ఉంటారు. ఆ అమ్మాయి మొహం చూస్తుంటే అర్థం కావట్లేదా జడ్జి గారు, ఆ అమ్మాయి ఎలాంటి సాక్ష్యాన్ని తీసుకురాలేదు అని చెప్పి ప్రాసిక్యూషన్ లాయర్ చెప్తూ ఉంటాడు. ఇక తులసి తరపున లాయర్ లేచి నుంచొని అబ్జెక్షన్ జడ్జి గారు, శ్రీమతి తులసి గారు సాక్ష్యాన్ని తీసుకురావడం కోసం చాలా ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి ఎలాంటి సాక్ష్యాన్ని కోర్టు వారికి సబ్మిట్ చేయలేకపోతున్నారు. మరి కాస్త గడువు శ్రీమతి తులసి గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి తులసి లాయర్ చెప్తూ ఉంటుంది. అబ్జెక్షన్ జడ్జి గారు, ఈ తులసి ఎలాంటి సాక్ష్యాన్ని తీసుకురాలేవదు, కోర్టు వారి సమయాన్ని వృధా చేయడం కోసమే ఇలా చేస్తుంది. హరీష్ దోషి అనటానికి తగిన సాక్ష్యాధారాలను కోర్టులో సబ్మిట్ చేశాం కాబట్టి సాక్ష్యాధారాలను పరిశీలించి హరీష్ని దోషిగా ప్రకటిస్తూ తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తూ ఉంటారు. ప్లీజ్ జడ్జి గారు, మా అన్నయ్య ఏ తప్పు చేయలేదు, మా అన్నయ్యకు శిక్ష విధించొద్దు అని తులసి ఏడుస్తూ ఉంటుంది. కోర్టు వారికి కావాల్సింది సాక్ష్యాలు, ఆ సాక్ష్యాలను మీరు సమయానికి తీసుకురాలేకపోయారు. అందుకు గాను హరీష్ తప్పు చేశాడని, శ్రీకాంత్ అనే అతనిని యాక్సిడెంట్ చేసి చంపేశాడనటానికి సాక్ష్యం ఉంది కాబట్టి హరీష్కి కోర్టు వారు తగిన శిక్ష విధిస్తుంది. సెక్షన్ 192 ప్రకారం హరీష్కి అని జడ్జి గారు చెప్తూ ఉంటే తులసి మోహన్ చూస్తున్న కనిష్క, సూపర్నిక ఇద్దరూ కూడా ఇక తులసి ఏమీ చేయలేవదు, వాళ్ళ అన్నయ్యకు శిక్ష పడుతుంది. తులసి మొహం ఈ టైంలో చూడాలి. ఇప్పుడు తులసిపై గెలిచానన్న సంతోషం నాకు వస్తుంది అని కనిష్క సూపర్నికతో చెప్తూ ఉంటుంది. ఖుషి విషయంలో ఈ తులసి నన్ను కూడా చాలా ఇబ్బందులే పెట్టింది, అలాంటి తులసి ఇప్పుడు ఓడిపోతుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు కార్ గ్యారేజ్లో సిద్ధు కారు కోసం అటు ఇటు చూస్తూ ఉంటే కోతి పరిగెత్తుకుంటూ ఒక కారు దగ్గరకు వెళ్తుంది. ఆ కారు మీద ఉన్న పట్టాని లాగేస్తుంది. దాంతో కారు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. సార్ సార్ అటు చూడండి, మనం వెతుకుతున్న కారు అదే సార్ అని మెకానిక్ సిద్ధుకి చెప్తూ ఉంటాడు. అవును అదే కారు, సమయానికి ఆ ఆంజనేయ స్వామియే కోతి రూపంలో వచ్చి మనకి ఆ కారు కనిపించేలా చేశాడు. పద త్వరగా వెళ్ళి ఆ కారులో ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో వెతుకుదాం అని సిద్ధు అంటాడు. ఇక సిద్ధు మెకానిక్ ఇద్దరూ కలిసి కారు దగ్గరకు వెళ్తారు. గట్టిగా డోర్లు పట్టుకుపోయి ఉంటాయి. బలంగా కార్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఎవిడెన్స్ ఏదైనా దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు. అప్పుడు ఒక చిన్న చిప్ కనిపిస్తూ ఉంటుంది. సార్ ఇది కారు ఫ్రంట్ వైపుకు సంబంధించిన చిప్ సార్, ఈ చిప్ని పెన్ డ్రైవ్లో వేస్తే ఆ రోజు యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలిసిపోతుంది సార్ అని మెకానిక్ చెప్తూ ఉంటాడు. ఇది తీసుకొని వెంటనే కోర్టుకు వెళ్ళాలి పద అని చెప్పి సిద్ధు ఆ చిప్ తీసుకొని కోర్టు దగ్గరికి బయలుదేరతాడు. ఇక మరోవైపు జడ్జి గారు సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట హరీష్ తప్పు చేశాడని కోర్టు వారు నమ్ముతూ
హరీష్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించటం అయింది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక తులసి జాను ఏడుస్తూ ఉంటారు. సూపర్నిక కనిష్క ఇదంతా చూసి సంతోషపడుతూ ఉంటారు. అమ్మయ్య, నా పైన పడాల్సిన కేసు నా అదృష్టం బాగుండి ఆ హరీష్ మీదకు వెళ్ళింది అని భార్గవ్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సిద్ధు పరిగెత్తుకుంటూ కోర్టు దగ్గరకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ జడ్జి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఎవరు మీరు అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. హరీష్ నిర్దోషి అని నిరూపించడానికి సాక్ష్యం తీసుకొచ్చాను జడ్జి గారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఆల్రెడీ హరీష్కి కోర్టు శిక్ష విధించేసింది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. తప్పు చేయని వాళ్ళకు శిక్ష పడితే ఆ న్యాయ దేవత సంతోషంగా ఉండదు జడ్జి గారు. ప్లీజ్ దయచేసి ఈ సాక్ష్యాన్ని ఒక్కసారి చెక్ చేసి ఆ తరువాత హరీష్ శిక్షకు అర్హుడో కాదో ఆలోచించండి జడ్జి గారు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఆ పెన్ డ్రైవ్ అందుకోండి అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. పెన్ డ్రైవ్ని జడ్జి గారు ఎదురుగా ఉన్న ల్యాప్టాప్లో వేస్తారు. ఆ వీడియోలో శ్రీకాంత్ కారుకి యాక్సిడెంట్ చేసింది ఒక లారీ అని కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన జడ్జి గారు, ఇదేంటి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ మరణానికి హరీష్ కారణమని చెప్పారు, కానీ ఇక్కడ ఒక లారీ గుద్దినట్టు కనిపిస్తుంది. లారీ నంబర్ కూడా ఇక్కడ నోట్ అయింది. వెంటనే ఈ లారీ నెంబర్ ఆధారంగా అసలైన దోషి ఎవరో పట్టుకోండి. హరీష్ తప్పు చేయలేదు, హరీష్ శ్రీకాంత్ మరణానికి కారకుడు కాదు అని కోర్టు వారు నమ్ముతున్నారు. తప్పు చేయని వాళ్లకు శిక్ష పడితే న్యాయదేవత నిజంగానే బాధపడుతుంది. అందుకు గాను ముందుగా విధించిన శిక్షను రద్దు చేస్తూ హరీష్ నిర్దోషని కోర్టు నమ్ముతూ హరీష్ని నిర్దోషిగా విడుదల చేయటమైంది అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. దాంతో కనిష్క సూపర్నిక షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ లారీ నెంబర్ ఆధారంగా వాడిని పట్టుకుంటే ఆ రోజు యాక్సిడెంట్ చేయించింది నేనేనని వాడు నిజాన్ని బయట పెట్టేస్తాడు, నేను దొరికిపోతాను అని చెప్పి భార్గవ్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్ యూ జడ్జి గారు, నన్ను నిర్దోషిగా వదిలేసినందుకు అని హరీష్ చెప్తూ ఉంటాడు. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బాబు, మీ బావగారైన సిద్ధుకి సమయానికి సాక్ష్యాన్ని తీసుకొచ్చి నువ్వు నిర్దోషని నిరూపించాడు. ఆయన లేకపోయి ఉండుంటే కనుక ఈ పటికే నీకు శిక్ష పడేది. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ అని జడ్జి గారు చెప్పడంతో హరీష్ పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధుని గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటాడు. మీరే లేకపోతే నాకు శిక్ష పడేది, సమయానికి దేవుళ్ళ వచ్చారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. మీరు రావటం ఆలస్యం అయ్యేసరికి మా అన్నయ్యకు శిక్ష పడిపోయింది అనుకున్నానండి అని తులసి చెప్తూ ఉంటుంది. సిద్ధు బాబు, నాకు ఇచ్చిన మాట ప్రకారం హరీష్ని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చావు, చాలా సంతోషంగా ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఈ విషయం వెంటనే వదినకు చెప్పాలి అని చెప్పి తులసి అంటుంది. అవును, కీర్తి ఎదురు చూస్తూ ఉంటుంది మన ఫోన్ కాల్ కోసం, వెంటనే కీర్తికి ఫోన్ చేసి చెప్దాం అని సిద్ధు కీర్తికి ఫోన్ చేస్తాడు. కీర్తి ఫోన్ లిఫ్ట్ చేసి అన్నయ్య ఏదైనా సాక్ష్యం దొరికిందా ఆయన నిర్దోషని నిరూపించడానికి అని అడుగుతూ ఉంటుంది. అమ్మ కీర్తి, బావగారు నిర్దోషిగా బయటికి వచ్చారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అన్నయ్య వెంటనే ఆయన తీసుకొని ఇంటికి రండి, నాకు ఆయన్ని చూడాలనుందా అన్నయ్య అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. కానీ నాన్న ఉంటారు కదమ్మా అని సిద్ధు అంటూ ఉంటాడు. నాన్నకు భయపడి ఇంక నేను హరీష్కి దూరంగా ఉండాలనుకోవట్లేదు అన్నయ్య, ప్లీజ్ హరీష్ని తీసుకొని ఇంటికి వచ్చేయండి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ కీర్తి, నీ కాపురాన్ని నిలబెట్టడం కోసం నాన్నతో పోరాడతాను, నిన్ను తిరిగి అత్తారింటికి పంపిస్తాను అని సిద్ధు కీర్తికి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ సో మచ్ అని సిద్ధుకి హరీష్ చెప్తూ ఉంటాడు. ఇక తులసి వాళ్ళు హరీష్ని తీసుకొని బసవరాజు ఇంటికి వెళ్తారు. ఒరే సిద్ధు, ఎంత పనిచేసావురా నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు అని బసవరాజు అంటూ ఉంటాడు. నేనేం తప్పు చేశాను నానా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఈ హరీష్ని నిర్దోషిగా ఎందుకు బయటికి తీసుకొచ్చావురా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. హరీష్ బావగారు ఏ తప్పు చేయలేదు నాన్న, ఆయన నిర్దోషి, అందుకే బయటికి తీసుకొచ్చాను, అంతేకాదు చెల్లెల్ని బావగారిని కలపాలనుకుంటున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, నువ్వు అనవసరంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు, నా కూతురు కీర్తిని ఎక్కడ ఉంచాలో ఎవరితో ఉంచాలో నాకు తెలుసు అని బసవరాజు అంటూ ఉంటాడు. నాన్న, ఇన్ని రోజులు మీరు చెప్పిందల్లా విన్నాను, కానీ కీర్తి హరీష్ బాబు గారితో కలిసి ఉండాలనుకుంటుంది. ఆ విషయంలో నేను మీతో పోరాడైనా సరే కీర్తిని హరీష్ బాబు గారితో పంపిస్తాను అని సిద్ధు అంటూ ఉంటాడు. అంటే ఏంట్రా, నన్నే ఎదిరిస్తున్నావా అని చెప్పి బసవరాజు సిద్ధు షర్ట్ పట్టుకుంటాడు. నాన్న, నా షర్టు వదలండి అని సిద్ధు అంటూ ఉంటాడు. రే సిద్ధు, కీర్తి ఎట్టి పరిస్థితిలో ఆ ఇంటికి వెళ్ళదురా, అందుకు నువ్వు కూడా ఒప్పుకోవాలి అని
బసవరాజు అంటూ ఉంటాడు. ఒప్పుకొన్నానా? ఒప్పుకోను. కీర్తి అత్తారింటికి వెళ్తుంది అని బసవరాజుకి సిద్ధు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే